చెప్పారు. మరియు కొంతమంది వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది కూర్చున్నారు. దాని తర్వాత మేము కొన్ని ఐటమ్స్ మేమే ప్రిపేర్ చేసుకొని ఇంటికి వెళ్ళి వారి దగ్గరికి తీసుకొని పోయినాము. అప్పుడు వాళ్ళు కొంతమంది ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే మేము ఇంత కష్టపడి వాళ్ళ పిల్లలు కొంతమంది అయితే వస్తున్నారు, కొంతమంది రావడం లేదు. అయితే మేము తెచ్చామని ఎంతో ఎమోషనల్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు కొంతమంది పాటలు పాడారు, గేమ్స్ ఆడిపించాం. దాని తర్వాత మేము ఇంత చిన్న వయసులోనే సర్వీస్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యామని చాలా సంతోషపడ్డారు. మరియు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా జాబ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కొంచెం షేర్ చేసుకున్నారు. దాని తర్వాత కొంతమంది ఏమన్నారంటే మా పిల్లలు జాబ్లో బిజీగా అయ్యారు మరియు వాళ్ళ గురించి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇష్టం లేక వాళ్ళని ఈ అనాథ ఆశ్రమంలో వదిలేశారని చెప్పారు కొంతమంది. దాని తర్వాత మనకు స్వామి కూడా ఏం చెప్పారంటే తల్లి తండ్రి దైవం, అంటే తల్లికి మించిన దైవం లేదు, తండ్రికి మించిన దైవం లేదు. స్వామి ఎప్పుడు ఒక మాట చెబుతారు, తల్లి తండ్రి గురువు దైవం అని. అంటే దైవం కూడా తల్లి తండ్రి గురువు తర్వాతే అని అర్థం. మన స్వామి కూడా తన తల్లి ఈశ్వరమ్మ గారు కోరినందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, యూనివర్సిటీ మరియు ఎన్నో విలేజెస్ కి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ని అందించారు. అలాంటి స్వామి భక్తులమైన మనం మన తల్లిదండ్రులను వారి ఓల్డేజ్ హోమ్ లో ఎంతో ప్రేమగా చూసుకోవాలి. అందరికీ నేను మరియు నా బాల వికాస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక ప్రామిస్ చేసుకున్నాం. మేము ఎప్పుడు మా పేరెంట్స్ ని గౌరవిస్తాం అని, అలాగే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో టైం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా